పెరుగు లేనిదే అన్నం తిన్నట్టే ఉండదు చాలా మందికి. అంతేకాదు పెరుగు కమ్మగా ఉండాలి, కొంచెం పులిసినా దాన్ని పక్కన పెట్టేస్తారు. ఇది ఆడవాళ్లకు పెద్ద టాస్కే. అందులోనూ వేసవిలో పెరుగు తొందరగా పులిసిపోతుంది. కానీ పెరుగు మిగిలినా పుల్లగా అయినా పాడేయక్కర్లేదు. మిగిలిన పెరుగు, పుల్లటి పెరుగుతో రుచికరమైన వంటకాలు చేసుకోవచ్చనే విషయం మీకు తెలుసా? అవేంటో ఇప్పుడు చూద్దాం. వేసవిలో ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా పెరుగు టేస్ట్ మారిపోతుంది. అయితే పులిసిన పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణక్రియకు, పేగుల ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే మిగిలిన పెరుగును తాలింపు పెట్టుకుంటే రుచిగాను ఉంటుంది, అలాగే ఆరోగ్యానికి మంచిది. అయితే ఈ పెరుగులో కాస్త మైదా, వరిపిండి కలిపి అట్లు పోసుకొని తినొచ్చు, బోండాలా వేసుకొని తినొచ్చు. పెరుగుతో చేసుకునే అట్లు భలే రుచిగా ఉంటాయి. పెరుగులో కప్పు మైదా, 2 కప్పుల బియ్యం పిండి కలిపి కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. ఇందులో కొద్దిగా బొంబాయి రవ్వ కూడా కలుపుకొని వేసుకోవచ్చు. దోసలు వేసుకునే ముందు సన్నగా తరిగిన ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు వేసి దోసల పిండిలా జారుగా ఉండాలి. వేడివేడి పెనంపై కొద్దిగా నూనె వేసి ఆ దోసలను దోరగా కాల్చుకుంటే సరిపోతుంది. అల్లం లేదా టమాటా చట్నీతో బ్రేక్ఫాస్ట్లా లేదంటే ఈవినింగ్ టిఫిన్లా కూడా తినొచ్చు. అలాగే పులిసిన పెరుగును కొంచెం నీళ్లు కలిపి మజ్జిగలా చేయండి. దాంట్లో 2 టీ స్పూన్ల శనగపిండి కలిపి పక్కనుంచుకోవాలి. కుక్కర్లో సోరకాయ, బెండకాయ ముక్కల్ని పెద్దవిగా కోసి పక్కన పెట్టుకోవాలి. ఇందులో ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చిని కచ్చా పచ్చగా మిక్సీలో పట్టి కలపాలి. తర్వాత పసుపు, ఉప్పు, కాసిన్ని నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టేసి గ్యాస్ మీద పెట్టండి. 2-3 కూతలు వచ్చేదాకా ఆగాలి. ఆ తర్వాత మూత తీసి కొత్తిమీర చల్లి కొద్దిసేపు మరగనివ్వాలి. ఇప్పుడు ముందుగానే కలిపి పెట్టుకున్న మజ్జిగ కలిపి మరో 2 నిమిషాలు మరగనిస్తే చాలు. చివరిగా దీన్ని మెంతులు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేయించి తాలింపు పెట్టుకోండి. ముద్దపప్పు, మజ్జిగ పులుసు కాంబినేషన్ చాలా బాగుంటుంది. సింపుల్గా ఎండుమిర్చి, మెంతులు, కరివేపాకుతో తాలింపు వేసి పచ్చి ఉల్లిపాయ ముక్కలు, అలాగే క్యారెట్ తురుము కలుపుకొని వేడివేడి అన్నంలో తిన్నా కూడా రుచిగా ఉంటుంది. ఇక పెరుగులో మైదా, బియ్యపిండి, చిటికెడు వంట సోడా కలిపి పెట్టుకోవాలి. పెరుగు పుల్లగా ఉంటే గనక ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. లేదంటే 2-3 గంటలు నానిన తర్వాత బాగా బీట్ చేసి బోండాల్లాగా వేసుకుంటే రుచిగా ఉంటాయి. పిండి ఉండలు లేకుండా కలుపుకోవాలి, లేదంటే బోండాలు పేలే అవకాశం ఉంది. కావాలనుకుంటే ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీరలను ముక్కలుగా చేసి కలుపుకొని కాగుతున్న నూనెలో పునుగుల్లా వేసుకోవచ్చు. అల్లం లేదా పల్లి చట్నీతో తింటే ఆహా అనాల్సిందే. అలాగే మిగిలిపోయిన పెరుగును తినడానికి ఇష్టపడని వారు దాన్ని పండ్ల రసాలు, స్మూతీస్ తయారీలోనూ వాడుకోవచ్చు. స్మూతీస్ చేసే క్రమంలో బ్లెండర్లో పండ్లు, తేనె, కొన్ని ఐస్ ముక్కలతో పాటుగా కొద్దిగా పెరుగు వేసి బ్లెండ్ చేస్తే దాని రుచి పెరుగుతుంది. మటన్, చికెన్ వండే ముందు చాలామంది మ్యాగ్నేట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ క్రమంలో పెరుగును కూడా కలిపితే మాంసం ముక్కలు మరింత మృదువుగా మారి త్వరగా ఉడకడమే కాదు, కూర రుచి మరింత పెరుగుతుంది. చిప్స్, క్రాకర్స్, కాల్చిన కాయగూర ముక్కలు, ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటి వాటిని వివిధ రకాల పదార్థాలతో తయారు చేసిన డిప్పింగ్ సాస్లో ముంచుకొని తింటూ ఉంటారు. అయితే ఈ డిప్స్ తయారీలో కొద్దిగా పెరుగును ఉపయోగిస్తే వాటి రుచి, చిక్కదనం పెరుగుతుంది. పెరుగుతో రుచికరమైన డిప్ తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం పెరుగును ఒక క్లాత్లో వేసి అందులోని నీటిని తీసేయాలి. ఆ తర్వాత దీన్ని బాగా చిలికితే క్రీమీగా తయారవుతుంది. ఇప్పుడు మీ రుచికి తగినట్లుగా చిల్లీ ఫ్లేక్స్ కానీ లేదంటే మిరియాల పొడి కానీ కలుపుకోవచ్చు. ఇష్టం ఉంటే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, స్వీట్ కార్న్ వంటివి జత చేసుకుంటే మరింత టేస్టీగా ఉంటుంది.